భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించాడు. టెస్టుల్లో కొనసాగాలంటూ కోహ్లీకి నచ్చజెప్పేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తుందని కొంతకాలంగా సమాచారం వచ్చింది. అయితే ఎట్టకేలకు టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకునేందుకే కోహ్లీ డిసైడ్ అయ్యాడు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. టెస్టు నుంచి రిటైర్ అవుతున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించేశాడు. ఇక నుంచి భారత్ తరపున వన్డేల్లో మాత్రమే అతడు బరిలోకి దిగనున్నాడు. టెస్ట్ క్రికెట్ తనను చాలా తీర్చిదిద్దిందని, పాఠాలు నేర్పించిందని విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సంతోషంగా వైదొలుగుతున్నానని రాసుకొచ్చాడు. 14 ఏళ్ల కిందట టెస్ట్ క్రికెట్ క్యాప్ ధరించా. నిజంగా చెప్పాలంటే ఈ ఫార్మెట్ లో నా జర్నీ చాలా ఇంత అద్భుతంగా సాగుతుందని అస్సలు ఊహించలేదు. ఈ ఫార్మెట్ నన్ను బాగా తీర్చిదిద్దింది, చాలా పాఠాలు నేర్పించింది. ఇవన్నీ జీవితాంతం నాతోనే ఉంటాయని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్ ఆడడం తనకు ఎంతో ఇష్టమని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ ఫార్మెట్ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం అంత సులువుగా తీసుకోలేదని తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. కానీ ఇదే సరైన సమయం అని అనిపించిందని పేర్కొన్నాడు. హృదయం నుంచి సంతోషంగా తప్పుకుంటున్నానని తెలిపాడు. తన సహచరులకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. తన టెస్ట్ కెరియర్ ను ఎప్పుడు చూసుకున్నా కూడా సంతోషం కలుగుతుందని పోస్ట్ లో రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. కాగా భారత్ తరపున విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్లు అంటే 210 ఇన్నింగ్స్ ఆడాడు. 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 అర్ధశతకాలతో కోహ్లీ అదరగొట్టాడు. 254 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు. అయితే టెస్టులో 10,000 పరుగుల మార్కు చేయకుండానే ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. అలాగే టెస్టులో 7 డబుల్ సెంచరీలు చేశాడు. భారత్ తరపున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు విరాట్ కోహ్లీ. 2011 జూన్ 30వ తేదీన వెస్టిండీస్ తో మ్యాచ్ లో భారత్ తరపున టెస్టులో అరంగేట్రం చేశాడు కోహ్లీ. సుమారు 14 ఏళ్ల టెస్ట్ కెరియర్ లో అద్భుత ప్రదర్శనతో చాలా మ్యాచ్లు అదరగొట్టాడు. కెప్టెన్స్ లోను భారత టెస్ట్ జట్టును నెంబర్ 1 ర్యాంకులో చాలా కాలం నిలబెట్టాడు. టీమిండియాకు దూకుడు మంత్రాన్ని నేర్పించిన విరాట్ కోహ్లీ ఓ రకంగా టెస్ట్ జట్టులో రెవల్యూషన్ తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. అతని సారథ్యంలో ఆస్ట్రేలియాతో సహా ఇతర దేశాల్లోనూ టీమిండియా గర్జించింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా కూడా కోహ్లీ అదరగొట్టాడు. చివరిగా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడాడు కోహ్లీ. ఇక ఈ సుదీర్ఘ ఫార్మాట్ కు అల్విదా చెప్పేశాడు కోహ్లీ. అయితే ఈ కీలకమైన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు కొంతమేర నష్టమనే చెప్పాలి. ఇక ఇంతకు ముందు 5 రోజుల క్రితం భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో 5 రోజుల్లో తిరగకుండానే విరాట్ కోహ్లీ కూడా ఈ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక అటు రోహిత్ శర్మ, ఇటు విరాట్ కోహ్లీ టీమిండియా తరపున వన్డేలే ఆడనున్నారు. అలాగే గత ఏడాది T20 ప్రపంచ కప్ నుంచి ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.